వారి మాటల్లో విందాం. అసలు మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో వారి మాటల్లో విందాం. రైట్, ప్రస్తుతం మధు కట్టిన నివాసం ఏదైతే ఉందో ఒక బంగ్లా అని చెప్పుకోవాలి. దీన్ని అంత పెద్దగా ఉంది. సో దీని ముందు నిలబడే ఆ మంగ్లీ దిగిన ఫోటో ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ ముందే దిగడం జరిగింది. మొత్తం కొంతమంది బాధితులను మనతో పాటు మాట్లాడడానికి. ఎక్కడన్నా మీ ఇల్లు ఎక్కడ సుమారు ఇక్కడ నుంచి ఎంత దూరం? ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందినా మాది, పడమడతాడా మాది. ఎంత ఇచ్చారు మీరు? నేను 1,50,00,000 ఇచ్చినా. ఎక్కడి నుంచి తెచ్చారు? ఆ 1,50,00,000 ఏదో 10,000 50,000 అని చెప్తా ఉన్నారు. ఎడకెళ్ళి వచ్చినాయి అంత డబ్బులు? అన్న పైసలు సొంతంగా నావు కావు, మా పాలోలై, మా పెద్ద ఫ్యామిలీ, మా పాలోలై, మా బావ, మా బామ్మర్ది వాళ్ళై, మా మేనమామ వాళ్ళై, మా పెదనాన్న కొడుకు, మా బాబాయ్ వాళ్ళది, అందరు కలిసి నాకు సొంతంగా నాకు 20 లక్షలు ఉన్నాయి. నా సొంతం పైసలు 20 లక్షలు పెట్టినా. ఇక మా అక్క వాళ్ళది ఒక 30 లక్షలు ఉన్నాయి. అక్కడికే 80 లక్షలు అయినాయి. అంటే వాళ్ళకిట వాళ్ళ ఇంటి మీద లోన్ తీసుకుర్రు, గోల్డ్ లోన్ తీసుకుర్రు, ఇల్లు మార్టిగేషన్ చేసి మరీ తీసుకుర్రు. 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా అని ఆశ పెట్టింది కదా. ఒక సంవత్సరం నడిపించిన తర్వాత తీసుకుంటే మన పైసలు మనకు వస్తాయనేసి 10 రూపాయలు ఆశ చూపిండి కాబట్టి ఒక సంవత్సరం ఇక ఇల్లు మీద లోన్ పెట్టుకుంటే 10 లక్షలు ఇచ్చిర్రు. అట్లా తీసుకొని ఇచ్చినాం. మంగ్లీ ఎప్పుడు వచ్చింది ఇక్కడికి? సుమారుగా ఎన్ని రోజులు అవుతుంది ఉండి? ఎంతసేపు ఉంది ఇక్కడ? అయితే మేము మంగ్లీ నైట్ వచ్చింది. నైట్ ఒకసారి వచ్చింది మాత్రం తెలుసు నాకు. నైట్ వచ్చింది మంగ్లీ. నైట్ వచ్చి ఒకరోజు ఫోటో దిగుతుంటే మేము అట్లా పోతుంటే చూసినాం. నైట్ 11, 12 లోపు, అంటే ఇటు 12, 1 కావచ్చు. ఆ టైంకి వచ్చినామా. వచ్చినప్పుడు మేము ఆడపోతే కార్లు ఉన్నాయి, ఇక పైసలు మన బాధ్యుడు కదా, మనం ఏం పని అని పోతాం. మంగ్లీ వచ్చిందంటే ఏముందో అనుకున్నాం. మధు మిమ్మల్ని డబ్బులు అడిగేటప్పుడు ఎవరైనా సెలబ్రిటీల పేర్లు చెప్పడం కానీ ఏం చెప్పలే మాకు, ఏం చెప్పలే. మంగ్లీ తర్వాత వచ్చినప్పుడు తెలుసు నాకు. మంగ్లీ అయితే ఎప్పుడు వచ్చిందో దాని తర్వాత మంగ్లీ పాత్ర అయినా ఉందా లేదా అని తర్వాత అడుగున్నప్పుడు అయితే మనం ఒక దగ్గర ఉండేటోళ్ళం కదా, పాలోలం లెక్క ఉంటాం కదా, మీకు మోసం చేయం, మీకు పైసలు ఇస్తామని చెప్పేసి చెప్పింది మాతోటి. అట్లా చెప్పినప్పుడు నమ్మకంగా చెప్పినప్పుడు ఇచ్చినాం మేము. ఇంత పెద్ద ఇల్లు కడతా ఉంటే ఏం చూసే కడుతుంది మాకు అది కూడా చెప్పిండు. ఇంతకుముందు చిన్న ఇల్లు ఉండే కోళ్ల ఫారంలో పనిచేసేట ఆయన. అయితే దాని తర్వాత ఎక్కడో హైదరాబాద్ పోయి నేను సెటిల్మెంట్ అయి వచ్చిన, నాకు ఒక బిజినెస్ ఉంది, నేను 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టిస్తున్నా. ఈ ఇల్లు కట్టి వెళ్ళిపోతానా? నేను అంత పెద్ద ఇల్లు కట్టించి ఇడిచిపెట్టిపోతానా? నేను పోను కాబట్టి ఇన్నే ఉంటా కాబట్టి మీకు పైసలు ఇస్తా, ఇంట్రెస్ట్ ఇస్తా, మీరు ఎన్ని రోజులు కూలీ నాలు చేసి బతుకుతారు, మంచిగా మీరు 10 రూపాయలు చేపిస్తా అని చెప్తేనే ఆశకి ఇచ్చినాం మేము. మంగ్లీకి దీనికి ఎలాంటి సంబంధం లేదంటారా? ఏమనిపిస్తుంది? మా దగ్గర పైసలు అడిగినప్పుడు మంగ్లీ పేరు అయితే నేను చెప్పలే. తర్వాత మంగ్లీ పేరు ఎందుకు వచ్చిందంటే ఈడ వచ్చి ఫోటో దిగిరు కదా, దాని తర్వాత మంగ్లీ వచ్చింది. అయితే మంగ్లీ పాత్ర ఉంది ఇప్పుడు. ఏమి ఆధారాలు ఏమున్నాయి మరి మంగ్లీ పాత్ర? ఆధారాలు మాకు నైట్ వచ్చింది చూసినాం మేము. ఆమె ఏమంటుంది, నేను గిరిజన బిడ్డనే, మీ వాళ్ళ లెక్కనే గెస్ట్ గా పిలిచింది కాబట్టి వచ్చి కనపడిపోయినా అంటుంది. అట్లా వచ్చిందా? ఇప్పుడు అట్లా రావడం అంటే ఇల్లు ఓపెన్ అయితే రావాలి. అలాంటప్పుడు ఇల్లు అయితే కంప్లీట్ కాలే కదా, గెస్ట్ గా పిలిస్తే కంప్లీట్ అయితేనే రావాలి. ఇది కంప్లీట్ కాలే, ఎందుకు వచ్చిందామా? గిరిజన బిడ్డ అంటున్నామా? మరి పైసల కోసం ఇన్ని పోరాడుతున్నాం, మేము అంతా బాధపడుతున్నాం. మా సైడ్ వచ్చి మాట్లాడాలి. మరి మా గిరిజన బిడ్డ న్యాయం చేయాలని మా సైడ్ మాట్లాడాలి. మా దిక్కు రాకుండా ఎవరో కూర మొదలు పట్టుకొని ఇది చేయాలి అది చేయాలి, వాళ్ళ కొడతాం గిడతామంటే మంగ్లీ పాత్ర ఉన్నట్టే ఇలా. మరి ఖచ్చితంగా 100% మంగ్లీ పాత్ర ఉన్నట్టే ఇలా. ప్రస్తుతం మరి రమావత్ మధు కట్టిన ఈ బంగ్లాని అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ మేర కట్టాడంటే చుట్టూ కూడా అతి భారీగా, అంటే చుట్టూ చూస్తే కళ్ళు చెదిరిపోయే విధంగా అంత భారీ స్థాయిలో నిర్మాణం చేశాడు. మరి లోపలికి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎంత భారీ స్థాయిలో కట్టాడంటే ఒక సినిమాలో చూపిస్తాం, ఒక ఫామ్ హౌస్, ఒక పెద్ద విల్లా, లోపల నుంచి ఇంట్లోంచి మెట్లు, అలా సీరియల్ సెట్ చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తూ ఉంది. ఇంత భారీ ఎత్తున కన్స్ట్రక్షన్ చేస్తుంటే సుమారు 2 కోట్లు బట్టి ఇక్కడ నేను ఇల్లు కడుతున్నానంటూ చెప్తా ఉన్నాడు. మరి ఇంత భారీ స్థాయిలో ఇక్కడ ఇల్లు కడుతున్నానని చెప్పి నమ్మించి మరి మాట్లాడుతూ ఉంటుంటే మరి ఇంత పెద్దగా ఇల్లు కడుతున్నాను, మరి ఊర్లో ఈ ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్తానంటూ చెప్పి కూడా అందరినీ కూడా నమ్మించాడంట. మరి ఇల్లు ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి పైకి ఎక్కి ఇంత ఫ్లోర్లో ఎలా ఉందంటే సీరియల్స్లో సెట్ వేసినప్పుడు, మన సినిమాలో సెట్ వేసినప్పుడు ఎలా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా తలపిస్తూ ఉంది. ఇన్బిల్డ్ లోపల నుంచి మెట్లు, ఆ మెట్లు ఎక్కగానే పైన ఒక ఫ్లోర్, మళ్ళీ పైన స్పేస్, ఎక్కడికక్కడ బెడ్రూమ్స్ అన్నీ కూడా సపరేషన్గా ఈ స్థాయిలో కన్స్ట్రక్షన్ చేసి మధు ఇంతమంది నమ్మిస్తున్నాడు. పెద్ద పెద్ద బెడ్రూమ్స్తో వచ్చి వెనకాల మళ్ళీ పొలాలని స్థలాన్ని మార్చుకొని తన పొలంలోని ఇల్లు కట్టుకుంటున్నట్టు చెప్పి ఒక పొలం స్థలంలో ఇంత భారీ కన్స్ట్రక్షన్, ఇంత పెద్దన ఇల్లు కట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు ఈ రమావత్ మధు? ఇంతమంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఇంత భారీ స్థాయిలో గుంజాడు. చుట్టూ కూడా చూడచ్చు, పైనుంచి కిందికి ఒక ఓపెన్ స్పేస్, ఒక పల్లెటూరులో ఒక ఇంత స్టైలిష్ బిల్డింగా. ఒకసారి మీకు బయటికి కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను.
మరి ఇంత భారీ స్థాయిలో మధు కన్స్ట్రక్షన్ చేశాడు, మరి ఇంతమంది నమ్మించాడు, మరి గ్రామస్తులకు అండగా ఉండి వారి కోసం పోరాడుతూ ఉన్నవారితో మాట్లాడదాం. బ్రదర్, ఇంత స్థాయిలో కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఈ మధు, ఇల్లు చూస్తే నాకే కళ్ళు చెదురుతా అని ఒక సినిమాటిక్ స్టైల్లో కట్టాడు బంగ్లాని. మరి ఈ గ్రామస్తులకు ఏం చెప్పాము, నిజంగా మంగ్లీ పాత్ర ఉందా లేదా, కేవలం ఆమె ఫోటో దిగి వెళ్ళిందంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఆ సమయానిలో మంగ్లీకి నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఏం చెప్తుంది? ఇంట్లో మంగ్లీనే ఆర్కిటెక్ట్ కదా, మంగ్లీ పాత్ర ఎందుకు లేదు? మా 8th క్లాస్ ఫెయిల్ ఉన్నోడికి ఏం తెలుసు అండి? బేస్మెంట్ ఎంత వేయాలి, పిల్లర్లు ఎంత వేయాలి, ఎలివేషన్ ఏం చేయాలి, వాడికేం తెలుసు? వానికేం తెలుసు చెప్పు? ఇక్కడ 5 సార్లు మీరు మాట్లాడారు ఇందాక తండా ప్రజలతో ఎంత, మీరే చెప్పాలి ఎన్నిసార్లు వచ్చారనేది. మంగ్లీ తండా ప్రజలు అబద్ధం చేయడానికి ఏంటో సార్, మనం సుమారు ఈరోజు 5-6 తండాలకు 10 తండాలకు వెళ్తున్నాం మనము. అక్కడ ఏ తండాలకు మంగ్లీ వెళ్ళిందని చెప్తారు కదా వాళ్ళు. తండా ప్రజలు అబద్ధం చెప్పడానికి తండా ప్రజలకి ఏమొచ్చింది? డబ్బులు ఇచ్చారు, అన్యాయం అయిపోయారు, ఆశపడ్డారు, ఇవ్వడం కూడా తప్ప. రూపాయి ఇంట్లో ఉంది, ఎవరో ఒకరికి ఇచ్చిరు, ఈ చైన్ సిస్టమ్ ద్వారా వెళ్ళిపోయింది. 2019 నుంచి స్టార్ట్ అయిపోయిన ఈ వ్యవహారంలో ఈ రోజు వరకు న్యాయం జరగకపోవడం ఇంత బాధాకరం. పేద ప్రజల ప్రాణాలు పోతున్నాయి కదా, దీంట్లో మంగ్లీ గారి పాత్ర ఉంది. ఆమెనే తేల్చుకోవాలి, ఆమెనే మాట్లాడి చెప్తుంది కదా. ఒకసారేమో మధుతో సంబంధం లేదు, మధు సంబంధం లేనోడు ఇక్కడ 3 సార్లు 5 సార్లు వచ్చినావు అని తండా ప్రజలు చెప్తున్నారు కదా. మేం కదా చెప్పడము, ఈ 5 సార్లు ఏ సంబంధంతో వచ్చినావు? వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా తండాలో దసరా లేదు, నువ్వు ఎందుకు వచ్చినావు? మా తండాలో పూజ లేదు, నువ్వు ఎందుకు వచ్చినావు? మా తండాలో వీళ్ళ ఇంటి గృహప్రవేశం కూడా లేదు, నువ్వు ఎందుకు వచ్చినావు? రాత్రి వస్తావు, పొద్దుగాల 5 గంటలకు తెల్లారుజామున వెళ్ళిపోతావంట. ఏం ఫంక్షన్ ఉందని పోతావు? నీకు సంబంధం లేదు. మిర్యాలగూడ నుంచి ఇక్కడ 70-80 కిలోమీటర్లు ఉంది కదా. మనం వచ్చే దారి ఎట్లుందంటే సింగిల్ వే ఉండే. ఆ రోజు రాత్రి 12 గంటలకు వచ్చినావు, నువ్వు అభిమాని అనే వచ్చినావు కదా. ఈరోజు మహిళల పైన ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి? ఒకవేళ అనుకోరాని పరిస్థితుల్లో మంగ్లీ గారి పైన ఏమైనా దాడులు జరిగితే ఈరోజు మేమే కదా కొట్లాడాల్సింది ఈ తండా ప్రజలపైన. రాత్రి 12 గంటలకు అవసరం ఏముంది? అంత రిలేషన్ ఏముంది మీ దగ్గర? వీడికొచ్చి బ్యాగులు తీసుకోపోతావంట, ఆడ మల్లెపల్లిలో ఆఫీస్ దగ్గరికి వచ్చి బ్యాగులు తీసుకుపోయినావంట. ఏవైతే ముఖ్య అనుచరుడు డ్రైవరు క్యాషియర్ రమేష్ చెప్తుండు కదా, మీడియాకే ఇచ్చిండు కదా స్టేట్మెంటు. మరి దీంట్లో మంగ్లీ గారి పాత్ర లేదని ఎట్లా చెప్తాం మనము? మంగ్లీ గారి పాత్ర ఆమెనే చెప్పాలి. కర్ణాటక నుంచి మాజీ మంత్రి మనోడు ఫోన్ చేసిండు, మంగ్లీ గారి తమ్ముడు వచ్చి నా దగ్గర డబ్బులు తీసుకుపోయిండు, నేను నమ్మినా, గూగుల్లో వేసినా, నాతో మాట్లాడిండు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. మరి అక్కడ కర్ణాటకలో నష్టమైంది, డోన్లో నష్టమైపోయారు, జైరాబాద్లో నష్టమైపోయారు. ఇంత పేద ప్రజలకు అన్యాయం చేసిపోతారు. ఈరోజు ఏమో తారీఖు 27వ తారీఖు 4వ నెల. నేను చెప్తున్నా కదా, ఆర్టీవీ మీడియా ముఖంగా నేను చెప్తున్నా, ఈ రోజు నుంచి మీరు లెక్క పెట్టుకోండి, డిసెంబర్ 31 కల్లా 300 నుంచి 400 మంది ప్రాణాలు పోతాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలలో చాలా తీవ్రమైనటువంటి చాలా సెన్సిటివ్ కేస్. పేద ప్రజల జీవితాన్ని దారబోసిరు. పేద ప్రజలు వాళ్ళ పిల్లల పుస్తలు అమ్ముకొని డబ్బులు ఇచ్చారు. ఆశపడ్డం కూడా తప్పేనా? డబ్బులు ఇచ్చారు, నా పక్కనకి ఇచ్చారు, నాకు కూడా ఇస్తారేమో నేను ఆశపడ్డా. కానీ ఈరోజు ఈ పేద ప్రజలను చూస్తే అట్లా లేదు కదండి. మనం డే 1 ఎప్పుడైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కంప్లైంట్ చేశాం, మా సంపత్ నాయక్ గారి ఆధ్వర్యంలో నేను అందరం కలిసి కంప్లైంట్ చేశాం. వారిపైన చర్యలు తీసుకోవాలి ఆరోపణల నేపథ్యంలో ఉన్నాం. ఆ తర్వాత మీడియాకు అన్ని ఆధారాలు సాక్ష్యాలు తీసుకొస్తాం, తండాకు వస్తాం అని చెప్పినాం. అక్కడ అమిత్ పటేల్ పాత్ర చెప్పినాం, అందరి చరిత్ర చెప్పించుకుంటాం. ఈరోజు తండాకు కూడా వచ్చినాం. రేపటి కార్యాచరణ ఇంకా ఉంది, పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు. ఎస్, కొంతమంది అవాకులు చవాకులు లేపుతున్నారు. ఎవ్వడు ఏమి చేసినా 1000 మంది కౌరులు ఒక్కమైనా మేము చాలిగా, మా పేద ప్రజలు చాలు. తండాకు వచ్చి మాట్లాడమని చెప్పు. మంగ్లీ రాలేదా, వచ్చిందా, సంబంధం లేకుండా బ్యాగుల మూట ఎందుకు మోసినావు? ఈ పాపిస్ట్ సొమ్ము నీకేం అవసరం? వాడు ఒక 10 మంది కడుపు కొట్టి నీకు డబ్బులు చేస్తుండో, నీకు ఆ విజ్ఞత లేదు? ఈ సమాజంలో తిరుగుతున్నావు కదా, దేశాలలో పాటలు పాడుతున్నావు కదా, ఆ బుద్ధి జ్ఞానం లేదు నీకు? ఏ గిరిజన బిడ్డలనే పేరు చెప్పి నువ్వు ఎదిగినావో ఆ గిరిజన బిడ్డల కడుపు కొడుతున్నావు, బుద్ధి లేదు? ఈరోజు పేడ్ బ్యాచ్లతో మాపై దాడులు చేపిస్తావా? ఎట్టి పరిస్థితుల్లో వదలము. ఇంకా మనం అన్ని తండాలకు వెళ్ళాలి. నల్గొండ జిల్లాలో పూర్తి బాధితులే ఉన్నారు. వానిపైన కేసులు అయినాయి, వాడు జైల్లోకి పోయొచ్చు. నీకేం సంబంధం వానితో? నీ ఇంటికి 25 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిందని నువ్వే చెప్పినావు కదా. 25 లక్షలు ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి నీ దగ్గర ఎందుకు వచ్చింది? 25 ట్రాన్సాక్షన్ ఇస్తే నీకు క్యాష్ ఎంత ఇచ్చిండు?
మీ సోదరితో సంబంధం మాట్లాడాలని చెప్పేసి తండా ప్రజలకు చెప్పినామంట. ఇక్కడే 5,000 మందితోని ఎంగేజ్మెంట్ పెట్టుకోవడానికి ప్లాన్ చేసిరంట కదా. ఈ తండా ప్రజలు చెప్తున్నారు కదా. ఈ తండా ప్రజలు చెప్పేది కూడా అబద్ధమా? మంగళిని కేవలం ఈ టీవీలలో ఫోటోలలో చూసింది కానీ మా తండా ప్రజల్లో మా తండాలో పండుగనే లేదు, నువ్వు ఎందుకు వచ్చినావు? మా తండాలో దసరానే లేదు, నువ్వు ఎందుకు వచ్చినావు అని అంటారు. సమాధానాలు చెప్పు తల్లి, సమాధానాలు చెప్పాలి కదా. పేద ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. అందుకే ప్రభుత్వాలు దీనికి ముందడుగు వేయాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ప్రజాపాలన అధిపతి రేవంత్ రెడ్డి గారికి నేను దండం పెడుతున్నా. దయచేసి పేద ప్రజల ప్రాణాలు కాపాడండి. వీళ్ళు చనిపోతున్నారు, రోజు ప్రాణాలు పోతున్నాయి. ఆశపడి డబ్బులు ఇచ్చారు, తెలియదు అమాయకులు. ఆశపడడం కూడా తప్పేనా? దీంట్లో ఎవరి పాత్ర అయితే ఉందో వారికి కఠినంగా శిక్షించి సత్వర న్యాయం జరగాలి. నా పేరు రఘురామ్